హాయ్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మన ఛానల్ పేరు వచ్చేసి వరంగల్ డ్రైవర్ వ్లాగ్స్. ఇగో నేను నడుచుకుంటూ పోతానా, ఎందుకంటే బండి లేదు. మా అన్నయ్య ఇసుకపోయిన బండి, ఇది వేరే బండి కోసం చూస్తానా. మా ఇంకో డ్రైవర్ అనిల్ గాడు, మా ఫ్రెండ్ గాడు. ఇగో నడుచుకుంటూ పోతాను. రోడ్డు మీదకి వచ్చిన ఇగో వాడైతే వచ్చిండు. బియ్యం బత్త వేసుకుని వస్తాను బండి మీద. మా సైడ్కి బియ్యం బత్త కావాలంటే వేసుకోపోతాను. ఇప్పుడా లేట్ అవుతాను, 9 అవుతాను. అవు అర్ధగంట ఆగాలరా నాయన. ఇక్కడే 9 వస్తే బియ్యం బత్తో నేయడం వస్తావురా నాయన. ఒక్క నిమిషం, ఆల్రెడీ ట్రైన్ కూడా వస్తాను. ఒక్క నిమిషం లేట్ అయింది. గేట్ పడ్డది. సీతంపేట మీదకి వెళ్ళి పోదాం అనుకుంటే అటు బొందలు బాగున్నాయి. ఈ బండి ఖరాబ్ అవుతుందని బాగుపేట మీదకి వెళ్ళిపోతాను. ఒక్కటే నిమిషాల్లో గేట్ పడ్డది. లేవది వరకు అలా బాగుపెట్టి దాటేది. మళ్ళీ అర్ధగంట సేపు ఆగాలి ఇక్కడ. పెద్ద లేట్ అవుతుంది. ఇప్పటికే టైం 9 దాటుతాను. నా సీట్ ఎంత కోపడుతుండే కదా. గూడ్స్ ట్రైన్. నేనైతే ప్రతిరోజు టిఫిన్ చేసేది ఇక్కడనే. ఇదే 20 రూపాయల టిఫిన్ సెంటరు. ఇంకొకటి ఉంటుంది, అది 25 రూపాయల టిఫిన్ సెంటర్. అది తిరుమల టిఫిన్ సెంటర్ అని. ఇక్కడ 2 దిక్కుల టిఫిన్స్ బాగానే ఉంటాయి. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా అంటే టేస్ట్ చేయని వాళ్ళు వచ్చి మీరు కూడా ఒకసారి తినండి. బాగుంటుంది టిఫిన్ సెంటర్ ఇక్కడ. ఇదే తిరుమల టిఫిన్ సెంటర్.
బండ్లు తీయాలి, లారీ వచ్చి సిమెంట్ లారీ బస్తాలు దింపాలి, అన్లోడ్ చేయాలి. బెస్గో ఇక ఇప్పటి నుంచి పని స్టార్ట్. ఇక 300 బత్తాలు ఇవి తీసి గోడౌన్లు ఎత్తే ఎడబడితే 300 బత్తాలు పట్టాయి ఇవి తీస్తే. ఏమైంది ఆలోచిస్తారు కానీ టైం అయితే లేదే. ఇప్పుడు ఎందుకంటే 20 బస్తాలు 4 బస్తాలు మోసింది ముగ్గురంతా రెసిడెంట్ అయ్యింది. మనం కదా 5 కిలోలు కానీ 10 కిలోలు కానీ వెయిట్ మోసినప్పుడు అమ్మో ఇది ఇంత బరువు ఉన్నది మనం అనుకుంటాం. కానీ ఎట్లా ఉంటుంది, వీళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎన్ని బత్తాలు మోయాలను. ఒక బత్తా వచ్చేసి 50 కిలోలు ఉంటుంది. ఆ 50 కిలోల బస్తా ఎండుపై మోసుకొని కస్టమరు లోపడంటే ఇంట్లో అంటే ఇంట్లో వేయాలి, బయట అంటే బయట మోయాలి. ఒక్కొక్క కస్టమర్కు ఫస్ట్ ఫ్లోర్ దాకా మోయాలి. అట్లా పొద్దున్న నుంచి వీళ్ళు సాయంత్రం దాకా పని చేసుకునే ఉంటారు. ఒక్కొక్కసారి గిరాకీ బాగుంటే పైసలు కూడా బాగానే పడతాయి, ఒక్కొక్కసారి లేకపోతే ఏం పడుకోకుండా ఇంటికి పోతారు. అట్లుంటుంది అమ్మాలి పని అంటే. కష్టం అంటే కొంతమంది ఈజీ అనుకుంటారు కానీ అంత ఈజీ ఏమి ఉండదు. అమ్మాలి పని అంటే అంత కష్టం ఉంటుంది. నేను ఒక ఊరికి బస్తాలు వేసుకొని పోతుంటే ఒక చిన్న గల్లీలో నేను వన్ సైడ్ అయినా ఆ ప్యాసింజర్ ఆటోడు సరి కట్టెలు అటు ఇటు ఆటోకు అడ్డం వేసుకొచ్చిండు. అది పైన టాప్ మీద వేసుకొని రావాల్సింది. అది అడ్డం వేసుకొని వచ్చిండు. వాడు కళ్ళు ఎటు చూసినవి తెలియదు కానీ వాడు కళ్ళు ఎత్తికి ఎక్కినావు. కానీ ఇగో వెనక తాకితే ఇగో ఇది మొత్తం అంతా ఊసొచ్చింది. ఇగో ఎంత ఊసొచ్చింది ఇది చూడు. అదేదో బండి ముందుకు తాకితే మొత్తం పచ్చడి అయిపోయేది. వాడు నేను దిగి చూసేలోపు వాడు వేయండు. మన గూడ్స్ బండి వాడు ప్యాసింజర్ బండి. మన ఈ దానం ఎక్కడ దొరుకుతుంది, నేను దిగేలోపు వాడు కథ మాయ అయిపోయాడు. ఇప్పుడు నేను మళ్ళీ ఇది కట్టాలి, లేకపోతే మా సైడ్ చూస్తే బాగా కోపడతాడు, ఏమంటాడు అని భయం అవుతుంది. తీగలతోనే కట్టాను. మరి ఏం చేయాలి, ఊసిపోయేటట్టున్నాను ఉన్నదంట. నేను అసలే కూర్చుండి వాడిని ఎక్కడ దొరకబడ్డాను నేను ప్యాసింజర్. చలో పోదాం పై, లేట్ అవుతా. ఫోన్ చెప్తాను. ఏమైందిరా చిచ్చా కొన్ని కావాలంటే వానికి ఏమో ఏం కొన్ని అంటారు వానికి అలా కొన్నితో సన్మానం చేస్తాం. ఇక కొనడానికి ఏది బయట పెట్టిన తిరుగుతాను ఇవాళ మొత్తం. వెంకటేష్ అన్న ఏం దగ్గర చెప్పాలన్న నేను నిన్న యూట్యూబ్లో పెట్టినా కాదే అన్న, చూస్తలేవా? నేను పెద్ద ఫోన్ ఉంటే చూస్తున్నాను. అయ్యో చిన్న ఫోన్ అయినా అరే కొంచెం పోయినాక చూపెడతా ఈ వీడియో అయిపోయినాక. మరి పైసలు లేవు నా దగ్గర, కొనిస్తావా? మరి కొనియరా? పైసలు లేవు నా దగ్గర. నేను చేసే 10,000 జీతానికి నా సిట్టు గిట్లు అన్ని కట్టేసరికి నా ఇంటికి తెల్ల ఎన్నికలు అవుతాను. ఏమంటావు చిచ్చా? అనుభవం ఉన్నవాడైతే చెప్తాను. మా చిచ్చా గారు ఏం పని చేసినా చెప్పు చిచ్చా, ఏం పని చేసినా చెప్పు. దుక్కి దున్నిండు, ఏదంటే అది వేస్తాడు. పత్తి వేసిండు, పత్తి గింజలు కూడా వేసిండు. నడుపుతాడు, నడుపుతాడు, కొడతాడు. అది కాదు, ఏం విత్తనాలు వేసినావు? నాటు వేసిన మాకు తెలుసు. సామాశ్రం పెట్టినావా? నాకు జేసీ అరకింట బియ్యం వేసిండు. మొత్తం ఇట్లా అన్నం పుల్లలు అవుతుంది కానీ మొత్తం బియ్యం గింజ మొత్తం మరుగుతుంది. నూతలు అవుతుంది. అరకింటకి 20-100 రూపాయలు. చీకటి పడ్డది. ఒక పెయింట్కి రాకొచ్చింది, అవి ఊరుకో తెలియదు.
5,000 కట్టించుకోవచ్చు కదా. పొద్దున లేకపోతే జ్వరం వచ్చిందట. జ్వరం వచ్చిందా? తగ్గినదంటేనే నాకు 20 రూపాయలు కట్టించాను మా చిచ్చగడ పెరిగి. అసలు బర్తులు ఉన్నాయి ఇక్కడ. నువ్వు ఎక్కడికి పోవాలి చిచ్చ? నేరల్లా మా చిచ్చగడ నేరలా పోవాలి, నేను కాన్పర్తికి పోవాలి. అనిల్ అనిల్ గారు శివన్పల్లి పోవాలి. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తానా. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడతోనైతే వీడియో ఎండ్ చేస్తానా. బై బై, గుడ్ నైట్ అందరికీ.